హనుమకొండ జిల్లా 2వ డివిజన్ వంగపహాడ్లో కాంగ్రెస్ నాయకుడు అరకిల్ల సుమన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరకిల్ల సుమన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ జెండాలు పట్టుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు ఎక్కువ అనే సామెతగా ఉందని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు భూ కబ్జాదారులను కాంగ్రెస్ పార్టీని అవమానించిన వ్యక్తులను అవకాశం కల్పించారన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీని నమ్ముకుని ఉన్న వారిని పార్టీ నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు. ములకబెల్లి శ్రీనివాస్, నర్మట సునీల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ నమస్కారము. మా ఊర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మా శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు మా వంగపాడి యొక్క అభివృద్ధి కోసం 2వ డివిజన్ వంగపాడిలో వచ్చి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిండు. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఊర్లలో అభివృద్ధి కాలేదు అని చాలామంది అపోహలు ఉండే. ఈరోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో ఈరోజు గ్రామాల అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి ఫండ్ రిలీజ్ చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమము చేసినందుకు కేఆర్ నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నేను ఈరోజు మా యొక్క జిల్లా అధ్యక్షుడైన నాయనన్న గారికి నేను మా యొక్క ఈ యొక్క 2వ డివిజన్ వంగపల్లి నుంచి వెళ్ళి అన్నకి నేను ఒక ప్రాధాన్యపడుతూ ఉన్నా. అన్న, నిజమైన కార్యకర్తలను ఈరోజు శాసనసభ్యులైన ఎమ్మెల్యే నాగరాజు గారు వాళ్ళ అనుచరులతోటి ఒక భూ కబ్జాదారులతోటి, ఎందుకంటే మనం ప్రశ్నించినప్పుడు పార్టీని నమ్ముకొని కొన్ని ఏళ్ల కాంచెలి పనిచేస్తున్నా, వివిధ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పార్టీని పట్టుకొని ఇప్పటి వరకు పనిచేస్తున్న మా పైనే ఒక అపాయింట్మెంట్ లెటర్ లేని ఒక డివిజన్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళు, విలేజ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వాళ్ళకు అపాయింట్మెంట్ లెటరే లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి లొల్లులు వద్దు అని నాగరాజే చెప్పారు. ఏమని, సుమన్ కొంచెం ఓపికపడ్డాను బిడ్డ, తర్వాత మనం మాట్లాడుకుందామని. సరేలే, ఎమ్మెల్యేగా వచ్చిండు, కొత్తగా వచ్చిండు, తనకి ఏం తెలియదు అనుకొని మేము నిజానికి అన్నను గౌరవించినాం. వాళ్ళు ఎప్పుడో వివిధ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు భూ దందాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కటే, నిజంగా జిల్లా నాయకత్వం ఒక్కసారి 2వ డివిజన్ వంగపడి మీద దృష్టి ఉంచండి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, శాసనసభ్యుడు ఉన్నప్పుడు, శాసనసభ్యుడికి ఓట్లు పడ్డప్పుడు మేము ఇది వేసుకొని మేము తన కోసం మేము పోరాడినాం. గత ప్రభుత్వం వ్యతిరేకత వల్ల గెలిచిండు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ భూదందాలు చేసిన వాళ్ళు వివిధ పార్టీలు. అబ్బాయి, ఇది కొత్త విచిత్రం ఏంటంటే కొత్త పార్టీ పుట్టింది. ఏ పార్టీ? బీజేపీ పాతదే. తర్వాత ఈ పార్టీలు కాకుండా అధికార పార్టీ, అంటే ఈ జనాలు